ట్రంప్ పుటిన్లు కలుస్తున్నారు. ఇది స్పెక్యులేషన్ కాదు, రెండు వైపులు కన్ఫర్మ్ చేశాయి. ప్రెసిడెంట్ ఎలక్ట్గా ఉన్న ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు, ఎస్ పుటిన్ నన్ను కలవాలనుకుంటున్నాడు, మా టీం ప్రిపరేషన్స్ మొదలుపెట్టిందని కూడా పేర్కొన్నారు. క్రెమ్లిన్ కూడా దీన్ని ధృవీకరించింది, పుటిన్ ఎప్పుడూ సిద్ధమే ఇంటర్నేషనల్ లీడర్స్ ఇంక్లూడింగ్ ట్రంప్ను కలవటానికి, ఈ యుద్ధానికి డైలాగ్ ద్వారా పరిష్కారం చూపాలని పుటిన్ విధానము అంటూ మాస్కో ప్రకటించింది. ఇక పెళ్లి చూపులు అయ్యాయి, ఎంగేజ్మెంటు, ఇక పెళ్ళి రెడీ. సో ట్రంప్ పుటిన్లు కలవబోతున్నారు. కానీ అనేక ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ఆ ప్రశ్నలకు వెళ్ళే ముందు ట్రంప్ పుటిన్ కలయికకు ఉన్న బ్యాక్డ్రాప్ కూడా మనకు అర్థం కావాలి. ట్రంప్ పుటిన్ల మధ్య మొదటి నుంచి కూడా మంచి సంబంధాలు. ఈవెన్ ట్రంప్ ఫస్ట్ ప్రెసిడెన్సీ సమయంలో కూడా ట్రంప్ పుటిన్ల మధ్య రిలేషన్స్ పర్సనల్ లెవెల్లో బాగుండేవి. అమెరికా రష్యాకు మధ్య ఏ రకమైన విభేదాలు ఉన్నా కూడా ట్రంప్ అండ్ పుటిన్ల మధ్య మాత్రం పర్సనల్ రిలేషన్షిప్ బెటర్గా ఉండేది. 2018లో న్యూట్రల్ లొకేషన్ అయిన ఫిన్లాండ్ ఇప్పుడు నాటోలో భాగంగా అవుతోంది. కానీ వాస్తవంగా ఫిన్లాండ్ వాజ్ న్యూట్రల్ కంట్రీ. ఫిన్లాండ్ వేదికగా ట్రంప్ పుటిన్ల సమావేశం కూడా జరిగింది. ఆ తర్వాత వివిధ ఇంటర్నేషనల్ మీటింగ్లో మల్టీలేటరల్ ఫోరంలో కూడా ఒకసారి ట్రంప్ పుటిన్లు కలుసుకున్నారు. ఈవెన్ ట్రంప్ అధ్యక్షుడిగా ఓడిపోయాక కూడా 7 times పుటిన్తో మాట్లాడారని చెప్పి ఇటీవల పబ్లిష్ అయిన పుస్తకంలో ఆథర్ పేర్కొన్నారు. సో ఈవెన్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాక కూడా పుటిన్ ట్రంప్ల మధ్య టెలిఫోనిక్ కన్వర్జేషన్ జరిగింది అని వార్తలు వచ్చాయి. దీన్ని క్రెమ్లిన్ తీవ్రంగా ఖండించింది, అలాంటిది ఏమీ లేదని. కానీ ఓవరాల్గా ట్రంప్కు పుటిన్కు మధ్య ఆ పర్సనల్ కెమిస్ట్రీ ఉంది. ఆ కెమిస్ట్రీ ఇప్పుడు ఇద్దరూ కలవటానికి ఒక బ్యాక్డ్రాప్గా ఉంది. అయితే ప్రెసిడెంట్గా 20th జనవరి రోజు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఈలోగా కలవటానికి పుటిన్ ఆసక్తిగా లేడు. అమెరికా ప్రెసిడెంట్గా అయ్యాక మాత్రమే సమిట్ మీటింగ్కు మాస్కో అంగీకరిస్తోంది. ఇక ట్రంప్ పుటిన్ల కలయికకు పర్సనల్ కెమిస్ట్రీకి కూడా ఒక ప్రాతిపదిక ఉంది. ట్రంప్ వైఖరిలోనే పుటిన్కు సానుకూలత కనిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల కూడా ట్రంప్ పేర్కొన్నాడు, ఐ కెన్ అండర్స్టాండ్ వై పుటిన్ డిక్లేర్డ్ వార్ ఆన్ యుక్రెయిన్ అన్నాడు. ఏంటంటే రష్యా మొదటి నుంచి కూడా చెప్తోంది ఉక్రెయిన్ నాటోలో భాగం కాకూడదు, నాటో ఉక్రెయిన్ వరకు విస్తరించకూడదు అని రష్యా మొదటి నుంచి చెప్తోంది. అయినా వినకుండా నాటో ఉక్రెయిన్ దగ్గరికి వచ్చాయి. దాంతో పుటిన్ యుద్ధానికి వెళ్ళాడు. ఐ కెన్ అండర్స్టాండ్ పుటిన్ అంటూ ట్రంప్ కితాబిచ్చాడు కూడా. వాస్తవంగా పుటిన్ యుద్ధం ప్రకటించడానికి ప్రధానమైన ప్రాతిపదిక కూడా అదే. ఎందుకంటే గార్బచోవ్ టైంలోనే ఎప్పుడైతే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అవుతున్నదో ఆ సమయంలో నాటోకు రష్యాకు మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఈస్టర్న్ యూరోప్ వైపు నాటో ఎక్స్పాండ్ కాదు. దీనికి భిన్నంగా ఆఫ్టర్ సోవియట్ కొలాప్స్ ఈస్టర్న్ యూరోప్ వైపుగా నాటో ఎక్స్పాండ్ అవుతూ అనేక ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ నాటోలో మెంబర్షిప్ తీసుకున్నారు. లేటెస్ట్గా ఇక ఉక్రెయిన్ కూడా నాటోలో మెంబర్షిప్ కోరింది. రష్యా మొదటి నుంచి హెచ్చరించింది, ఒకవేళ ఉక్రెయిన్ కనుక నాటోలో చేరితే అది మా భద్రతకు ప్రమాదము. ఎందుకంటే నాటో బలగాలు వచ్చి తన పొలిమేరలో ఉంటాయి కనుక అది మేము అంగీకరించమని రష్యా మొదటి నుంచి ప్రకటిస్తూ వచ్చింది. అయినా వినకుండా నాటో అడుగులు ముందుకేసింది, ఉక్రెయిన్ అడుగులు ముందుకేసింది. అదే విషయం ట్రంప్ చెప్తున్నాడు, ఐ కెన్ అండర్స్టాండ్ అని. సో అందువల్ల ట్రంప్ పుటిన్ వైఖరికి అనుకూలంగా ట్రంప్ స్పందించడం వల్ల రెండు దేశాల మధ్య చర్చలకు ఒక సానుకూలమైన ప్రాతిపదిక కూడా ఏర్పడింది. అందువల్ల ఇప్పుడు నేను మీకు బ్యాక్డ్రాప్ చెప్పాను, పర్సనల్ కెమిస్ట్రీనే కాదు, అసలు ఈ వార్కు మూలం ఎక్కడ అనే చోట కూడా ట్రంప్ అండ్ పుటిన్లు దాదాపు ఒకే వేవ్ లెంత్లో ఉన్నారు. ఇక ఇప్పుడు మరి నిజంగానే ట్రంప్ పుటిన్లు కలిస్తే యుద్ధం ఆగిపోతుందా? ట్రంప్ మొదటి నుంచి చెప్తున్నాడు, ఈ యుద్ధాలు ఆగాల్సిందే, ఇవి బ్లడీ వార్స్, లక్షల మంది సైనికులు చనిపోతున్నారు, దీనివల్ల ప్రయోజనం లేదని. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ఈ 2 యుద్ధాలు, ఒకటి ఉక్రెయిన్ యుద్ధం, 2 గాజా యుద్ధం విషయంలో బహుశా ఇజ్రాయెల్కి అనుకూలంగానే ట్రంప్ ఉంటాడు, ఎందుకంటే అది అమెరికా ఫారిన్ పాలసీలో భాగం. కానీ ఉక్రెయిన్ వార్ విషయంలో మాత్రం ట్రంప్ చాలా క్లియర్గా ఉన్నాడు, ఈ వార్ ఆగాలని. ఈవెన్ ఉక్రెయిన్కు పీస్ ప్రపోజల్ కూడా పెట్టాడు, మీరు రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని కూడా వదిలేయండి, రష్యాతో శాంతి ఒప్పందం చేసుకోండి అంటూ ట్రంప్ ల్యాండ్ ఫర్ పీస్ డీల్ అనే దాన్ని ప్రతిపాదిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. సో అందువల్ల ట్రంప్ చాలా క్లారిటీతో ఉన్నాడు, యుక్రెయిన్ వార్ వెంటనే ఆగిపోవాలి అని. అందుకొరకు ఆయన
ఉక్రెయిన్ ల్యాండ్ కూడా త్యాగం చేయాలి అనే ఆర్గ్యుమెంట్ కూడా పట్టుకొస్తున్నారని. ట్రంపే కాదు, యూరోపియన్ లీడర్స్ కూడా ఈ మాట మాట్లాడుతున్నారు. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కూడా అంటున్నాడు ఉక్రెయిన్ రియలిస్టిక్గా ఉండాలి అని కూడా మాట్లాడాడు. ఈవెన్ ట్రంప్ గెలిచాక జర్మనీ ఛాన్సలర్ కూడా పుటిన్తో మాట్లాడాడు. అంటే క్లియర్గా అమెరికానే కాదు, ఫ్రాన్స్, జర్మనీ లాంటి యూరోపియన్ పవర్స్ కూడా పుటిన్ పట్ల సాఫ్ట్ వైఖరి, మెతక వైఖరి తీసుకోవడం మొదలైంది. అందువల్ల ఈ పరిణామాలన్నిటి యొక్క క్యూములేటివ్ ఇంపాక్ట్ ఏంటి అంటే ఖచ్చితంగా అమెరికా, రష్యాల మధ్య ఉక్రెయిన్ వార్ విషయంలో సమ్మిట్ మీటింగ్ జరగబోతోంది అని. అయితే ఇక్కడ ఈ శిఖరాగ్ర సభలో మరి జెలెన్స్కీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్కి ఆహ్వానం ఉంటుందా? ఇది మొదటి క్వశ్చన్. ఎందుకంటే జరుగుతున్న చర్చల్లో ఉక్రెయిన్ గురించి చర్చ జరుగుతున్నప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు లేకపోతే మరి ఏ రకంగా చర్చలు ముందుకు సాగుతాయనేది క్వశ్చన్. కానీ ఉక్రెయిన్కు మరో మార్గం లేదు. జెలెన్స్కీని ఆ చర్చలకు పిలవకపోయినా ఆయన చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే అమెరికా, యూరోప్ మద్దతు ఇస్తేనే ఆయన రష్యాతో యుద్ధం చేయగలడు. అమెరికా, యూరోప్ల మద్దతు ఆగిపోయిన మరుక్షణం ఉక్రెయిన్ రష్యాతో యుద్ధం చేయలేదు. ఈవెన్ అమెరికా మద్దతు ఆగిపోయినా యుద్ధం చేయలేదు. ట్రంప్ కాలంలో ఆ మద్దతు లభించే వాతావరణమే కనిపించడం లేదు. బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నంత కాలం ఏ రకంగా ఎంత అడిగితే అంత సహాయం అందింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందువల్ల ఉక్రెయిన్కు మరో మార్గం కూడా లేదు. అవమానకరమే, నిజంగానే ఇన్సల్టింగ్. ఇప్పుడు ట్రంప్, పుటిన్లు కలిసి జెలెన్స్కీని పిలవకపోతే రియల్లీ ఇట్ ఇస్ ఇన్సల్టింగ్ టు ఉక్రెయిన్. కానీ ఉక్రెయిన్కు మరో మార్గం లేదు. ఎందుకంటే ఇతరుల సాయంతో యుద్ధాన్ని దిగితే ఇలాగే ఉంటుంది. నీ శక్తి మీద కాకుండా అమెరికా వాడు సహకరిస్తాడు, యూరోప్ వాడు సహకరిస్తాడు అని చెప్పి యుద్ధానికి దిగింది ఉక్రెయిన్. సహకరించినంత కాలం యుద్ధం చేయగలిగింది. కానీ అర్థం చేసుకోవాల్సిందంటే సొంత బలం పైన యుద్ధం చేస్తే నిలబడగలం, కానీ అరువు తెచ్చుకున్న బలం పైన యుద్ధం చేస్తే నిలబడలేవు అనేది ఉక్రెయిన్ ప్రెసిడెంట్కి అర్థం కావాలి. అందువల్ల ఇవాళ అమెరికా చేతులెత్తేసింది, యూరోప్ కూడా చేతులెత్తేసే వాతావరణం కనబడుతోంది. ఎందుకంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కూడా రియలిస్టిక్గా ఉండాలి అంటున్నాడు. ఈ పరిణామాలు క్లియర్గా అర్థమవుతున్నాయి. రష్యాతో ఉక్రెయిన్ను వార్లో దించిన వెస్ట్రన్ కంట్రీస్, అమెరికా కానీ యూరోప్ కానీ ఇప్పుడు మధ్యలో ఉక్రెయిన్ను ఆ ఊబిలో వదిలేసి తాము పక్క జరగాలని చూస్తున్నాయి. ఇప్పటికైనా అర్థం కావాలి, వెస్ట్రన్ పవర్స్ పైన ఆధారపడితే ఏ పరిస్థితి ఉంటుందో ఉక్రెయిన్కి ఇప్పుడు చాలా క్లియర్గా ఉపయోగపడ్డాయి. తమ వ్యూహాత్మక ఇంట్రెస్ట్లు, తమ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు సర్వైనంత కాలం ఉక్రెయిన్ రెచ్చగొట్టాయి, ఉక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేస్తాయి, రష్యాను నిందించాయి. కానీ ఎప్పుడైతే ఇక తమ వ్యూహాత్మక ప్రయోజనాలకు ఉపయోగపడడం లేదనుకుంటే అమెరికా పక్క జరుగుతుంది, యూరోప్ కూడా పక్క జరుగుతుంది, యూరోపియన్ పవర్స్ కూడా ఉక్రెయిన్ను మధ్యలో వదిలేస్తుంది. అలా వదిలేస్తే ఉక్రెయిన్ను రష్యా మింగేస్తుంది. అందువల్ల ప్రెసిడెంట్ జెలెన్స్కీకి మరో మార్గం లేదు. అమెరికా చెప్పినట్లు తాను వినక తప్పదు. అందువల్ల ఇప్పుడు పుటిన్ కండిషన్ పెట్టబోతున్నాడు ఉక్రెయిన్కు. నువ్వు రష్యా ఆక్రమించుకున్నది, ఇప్పటికే 20 to 30% ల్యాండ్ ఆక్రమించుకున్నది. సో దాన్ని అడగకు, మర్చిపో, ఇక అది మర్చిపోతే రష్యా యుద్ధం ఆపుతుంది అని. సో చూడాలి. అందువల్ల జెలెన్స్కీని ఇన్వైట్ చేసినా చేయకపోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. యూరోపియన్ పవర్స్ కూడా ట్రంప్ చెప్పినట్టు వినే వాతావరణం కనబడుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు జర్మన్ ఛాన్సలర్ పుటిన్తో మాట్లాడే ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక, అలాగే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ రియలిస్టిక్గా ఉండమని ఉక్రెయిన్కు సలహాలు ఇస్తున్నాడు. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఉక్రెయిన్ ఒక హ్యూమిలియేటింగ్ డీల్, అవమానకరమైన ఒప్పందాన్ని చేసుకొని ఈ యుద్ధాన్ని ఆపాల్సిన అనివార్య పరిస్థితి రావచ్చు. ఫైనల్గా ఉక్రెయిన్ తమకు సెక్యూరిటీ గ్యారంటీలు అడుగుతాయి. కానీ అది ఎవరు ఇవ్వాలి? అమెరికా అయితే ఇవ్వడానికి రెడీగా లేదు. అమెరికా బలగాలు వెళ్ళి ఉక్రెయిన్కు అండగా ఉండే వాతావరణం లేదు. నాటోలో ఉక్రెయిన్కు సభ్యత్వం ఇచ్చే ప్రసక్తే లేదు. ఇక మిగిలితే యూరోపియన్ దేశాలు ఏమైనా ఆ భద్రతకు గ్యారంటీ ఇవ్వాలి. ఆ భద్రత యూరోపియన్ దేశాలు గ్యారంటీ ఇస్తాయన్నదే ప్రశ్నార్థకం. ఒకవేళ ఇస్తానన్న యూరోపియన్ బలగాలు వచ్చి ఉక్రెయిన్లో ఉంటే రష్యా ఎలా స్పందిస్తుందో తెలియదు. సో అందువల్ల ప్రపంచ బలాబలాల్లో వచ్చిన మార్పులు ఇవి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అమెరికా, యూరోపియన్ దేశాలు ఎంతకాలం ఉక్రెయిన్ను ఉచ్కాయించాలనుకుంటే అంతసేపు ఉచ్కాయించారు. ఇప్పుడు ఉక్రెయిన్ మధ్యలో వదిలేసి వాళ్ళు పక్క జరిగే వాతావరణం కనబడుతుంది. ఒక రకంగా రష్యాకు ఉక్రెయిన్ ఎరగా పడేస్తున్నారు. ఇప్పటికన్నా అర్థం కావాలి, ప్రపంచంలో బిగ్ పవర్స్, వెస్ట్రన్ పవర్స్ తమ అవసరాల కొరకే పనులు చేస్తాయి తప్ప ఉక్రెయిన్ కోసం అవి యుద్ధం చేయవు. ఉక్రెయిన్ కోసం రష్యాతో ఘర్షణ తెచ్చుకోవు. ఉక్రెయిన్ కోసం రష్యాతో పోరాడవు. అందువల్ల ఏ కంట్రీ అయినా తన ఫారిన్ పాలసీ అనేది తన ప్రయోజనాల కోసం ఉండాలి. అమెరికా చెప్పినట్టు, ఇంకోటి చెప్పినట్లు ఫారిన్ పాలసీ ఉంటే ఉక్రెయిన్కు పట్టిన గతే పడుతుంది. అందువల్ల ఇప్పటికైనా ఉక్రెయిన్కి అర్థం కావాలి, ఉక్రెయిన్ది ప్రపంచంలో చాలా దేశాల గుణపాఠం కావాలి. ఎవరినో నమ్ముకొని యుద్ధం చేస్తే ఇలాగే ఉంటుంది.